యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ మీరు ప్రతికూల పరిస్థితుల్లో, కష్టాలలో, శ్రమలలో, అనేకమైన పరిస్థితులను బట్టి నలిగిపోతూ కృంగిపోతూ మాకెవరూ లేరు సహాయము చేయడానికి, మాకెవరైనా సహాయము చేస్తే ఈ కష్టంలో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ పరిస్థితుల్లో నుండి మేము విడుదలను పొందుతాము అని ఎదురు చూస్తూ ఇంకా మాకెవరూ సహాయము చేయరు అనేటువంటి అభద్రతా భావములో మీరుంటే ఈ ఉదయకాలము ప్రభువు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ఈరోజు పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతే దేవుడు తెలియచేస్తున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. మనం ఎప్పుడైతే ప్రభువు వైపు చూస్తామో, ప్రభు మాట యందు నమ్మిక ఉంచుతామో మనము ధైర్యం కలిగి ఉండగలుగుతాం. ఈ రోజు మనము సమస్య వైపు చూస్తున్నాం, మనకున్న కష్టాల వైపు చూస్తున్నాం. అందుకే మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతూ ప్రతి చిన్న విషయానికి కూడా మనము భయపడుతున్నాం, అధైర్యం చెందుతూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీకు సహాయము చేయగలిగిన వాడు. మీరున్న పరిస్థితులన్నిటిలో నుండి ఆయన విడిపింపగలిగిన దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి ఏది అసాధ్యమైంది లేదు. ఆయన సర్వమును చేయగలిగిన దేవుడు. మీరు శ్రమల్లో ఉన్నా, కష్టాలలో ఉన్నా, బాధలలో ఉన్నా, పులలో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, చితికిపోయిన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన సహాయము చేయగలిగినటువంటి వాడు. బలహీనులకు సహాయము చేయడానికి ఆయన కంటే ఇంకా ఎవరూ లేరు, ఆయనకి ఎవరూ సాటిరారు. మరి సహోదరి సహోదరుడా, ఈ రోజైనా మీరు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. పరిస్థితుల వైపు చూస్తే ధైర్యాన్ని కోల్పోతాం, అధైర్యము చెందుతాం. దేవుని వైపు చూస్తే మనము ధైర్యపరచబడతాం, మనలో గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మనకి శ్రమ కలుగుతుందని ప్రభు ముందుగానే తెలియచేశా. శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనము ధైర్యాన్ని కోల్పోతాం, నిరీక్షణను కోల్పోతాం. శ్రమలలో మనము కృంగిపోకుండా ప్రభు సహాయము కొరకు ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనకి సహాయము చేసే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. మన జీవితంలో శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనము శ్రమల వైపు చూడటము కాదు గాని దేవునిని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ఆయనను బట్టి మనకి ధైర్యము అనంటే ఆయన శ్రమలను అనుభవించి ఆ శ్రమలను జయించిన వాడు గనుక మనము శ్రమలలో ఉన్నప్పుడు ఆ బాధను ఆయన అర్థము చేసుకుని ఆయన మనకి సహాయము చేసే దేవుడు. ఆయన సహాయము చేయగా ఎవడాపగలడు? ఆయన సహాయము చేయగా ఎవడు మనల్ని జయించగలడు? మనము బలహీనులము కాక ధైర్యము వహిస్తే పరిస్థితులు ఎలాగున్నా కూడా మనము ధైర్యాన్ని విడిచిపెట్టుకున్నట్లు మనము ధైర్యము కలుగుంటే ఆ పరిస్థితులన్నిటినీ మనం జయించగలం. ధైర్యాన్ని మించినటువంటిది మరొకటి ఏదీ లేదు. మనం భయపడుతూ ఉంటే ఉరి వస్తదని దేవుని లేఖనము తెలియచేస్తుంది. కనుక ఈ ఉదయకాలము మనం ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకు అనంటే ఆయన సహాయం చేయబోతున్నాడు. ఆయన మనకి సహాయం చేస్తే మనం ఏ స్థితిలో నుండి అయినా మనము విడుదలను పొందుతాం, మనం జయాన్ని పొందుతాం. సహోదరి సహోదరుడా, మరి ఈ ఉదయకాలం ఏ విషయంలో మీరు భయపడుతున్నారు, అధైర్యం చెందుతున్నారు, దిగులు పడుతూ ఉన్నారు, ఈ రోజైనా ప్రభు యందు నమ్మిక ఉంచండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీ కష్టాలు, మీ కన్నీళ్లు, మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ అవమానము, మీ దుఃఖము సమస్తమును కొట్టివేయబడి దేవుడు అద్భుతమైన కార్యాలను మీ జీవితంలో ప్రభు జరిగిస్తున్నాడు. మరి ప్రభువును బట్టి ధైర్యం కలిగి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి.
సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయారో వారిని మీరు దర్శించండి. మీ యొక్క స్పర్శ ద్వారా వారిలో నూతన శక్తి, నూతన బలమును, ధైర్యాన్ని మీరు పుట్టించి ప్రతి పరిస్థితిలో వారు మీ వైపు చూడగలిగినట్లు మీరే వారికి సహాయము చేసి వారికున్న ప్రతి పరిస్థితి నుండి విడుదలను కలగచేసి వారిని మీరు ధైర్యపరిచి నిబ్బరమైన హృదయాన్ని కలగచేసి వారి జీవితాలున్న శ్రమలన్నిటిలో నుండి మీరే సహాయము చేసి తప్పించి రక్షించి ఈ నిత్యత్వానికి వారసులుగా జీవించినట్లు అటు దైవ కృప మాకందరికీ మీరు దయచేసి మీరే మాకు సహాయము చేసి మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.